హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పెన్షన్‌కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో, మే 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్ పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో, దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ పెన్షన్స్ అనేవి ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది? సో, కొంతమందికైతే జూన్‌లో పెన్షన్స్ ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనుక విజిట్ చేస్తుంటే, ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే డైలీ ఫాలో చేయండి. సో, ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, ఎవరైతే భర్త చనిపోయి స్వాజ్ పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. పత్రికా ప్రకటన ద్వారా అయితే ప్రభుత్వం రీసెంట్‌గా అయితే అదేంటో ఒకసారి గనక చూసుకున్నట్లయితే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 తేదీలో ఎవరైతే భర్త చనిపోయి స్వాజ్ పెన్షన్‌ల కోసం అప్లికేషన్స్ వేసుకోనుంటారో వాళ్ళందరినీ అర్హులుగా పరిగణించి వితంతువులందరికీ పెన్షన్ మంజూరు చేయాలనేది ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునిందండి. సో, ఎవరైతే ఈ డేట్‌లో మరణించి దరఖాస్తులు చేసుకోనుంటారో వాళ్ళకి మాత్రమైతే మే 1 నుంచి కొత్త పెన్షన్ మంజూరు చేస్తామనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో, అదే విధంగా పత్రికా ప్రకటన ద్వారా అయితే కూడా మనకి ఒక ఆర్టికల్‌ని అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. మే 1 నుంచి కొత్త పెన్షన్‌లు అయితే పంపిణీ చేస్తామని. సో, దాదాపు 89,788 వితంతువుల పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తామనైతే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాకపోతే ఈ పరిశీలన అనేది ఇంకా లిస్ట్ అనేది విడుదల చేయలేకపోయిందండి ప్రభుత్వం అయితే. సో, వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి కాకపోవడంతో మే 1వ తేదీన పెన్షన్స్ మంజూరు చేయాల్సినటివి మే మొదటి వారంలో విడుదల చేస్తామనైతే ప్రభుత్వం అయితే ప్రత్యేక ప్రకటన ద్వారా అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి. సో, అదేవిధంగా ఇప్పుడైతే 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ మధ్యలో అయితే ఎవరైతే దరఖాస్తు ఉంటారో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31లోగా ఎవరైతే దరఖాస్తు చేసుకోనున్నారో వాళ్ళందరికైతే 7, 8, 9వ తేదీలో అయితే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో, యథావిధిగా అయితే మీకు 4,000 పెన్షన్ అనేది ఇంటి వద్దనైతే అందజేయనున్నారు ప్రభుత్వం అయితే. సో, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం కనుక ఏదైనా మార్చినట్లయితే మీరే సచివాలయంకి వెళ్ళి ఈ పెన్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్వాజ్ పెన్షన్స్ ఎప్పుడు దరఖాస్తు చేసుకొని ఉంటే మే 1వ తేదీ పెన్షన్ పంపిణీ చేస్తారు అనే విషయంపై. సో, అలానే ఇంకొక విషయం ఏంటంటే, సో, కొంతమంది లిస్ట్‌లో మా పేరు రాలేదని అయితే చాలామంది ఆందోళనకైతే గురి కావడం జరుగుతుందండి. సో, కొన్ని కామెంట్స్ కూడా రావడం జరిగింది. ఆ విషయానికి గనక వచ్చినట్లయితే, సో, ఎవరైతే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 తేదీ వరకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మే 1వ తేదీన మొదటి విడత కింద అయితే పెన్షన్స్ మంజూరు చేస్తారండి. సో, రెండో విడతకు సంబంధించి ఎవరైతే ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకొని ఉంటారో సో, వాళ్ళకి మాత్రమే రెండో విడత కింద ఈ లిస్ట్‌లో పేర్లని విడుదల చేయడం జరుగుతుందండి. సో, మొదటి లిస్ట్‌లో పేరు రాని వాళ్ళకైతే రెండవ లిస్ట్‌లో అనేది పేరు రావడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, మొన్న రీసెంట్‌గా చూసుకున్నట్లయితే డిసెంబర్ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే ఓపెన్ కావడం జరిగిందండి. సో, ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళైతే పెన్షన్స్‌కి అనేది అర్హులనైతే వితంతువుల పెన్షన్‌కి అయితే. సో, ఇప్పుడైతే ఏప్రిల్ 30వ తేదీ లోపల ఎవరైతే భర్త యొక్క డీటెయిల్స్ అంటే భర్త యొక్క మరణించిన తేదీ, అలానే భర్త యొక్క ఆధార్ కార్డ్, అలానే పెన్షన్ ఐడీ, అలానే ఎవరైతే పెన్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వమని ఒక ఫామ్‌ని అయితే విడుదల చేసిందండి ప్రభుత్వం. ఆ ఫామ్‌ని అయితే ఎవరైతే ఫిలప్ చేసి సచివాలయంలో గనక ఇచ్చినట్లయితే వాళ్ళకైతే వాళ్ళ ఫామ్‌ని అయితే ఎంపీడీఓ ఆఫీస్‌కి పంపించి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి రెండో విడత కింద వాళ్ళ లిస్ట్‌లో పేర్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుందండి. సో, ఈ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మే లాస్ట్ వీక్‌లో అయితే ఈ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. సో, ఈ పెన్షన్స్ అనేవి వాళ్ళకి జూన్ లేదా జూలై మంత్‌లో అయితే వాళ్ళకి పెన్షన్స్ పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. మొత్తంగా అయితే స్వాజ్ పెన్షన్‌లకు గాను, ఈ వితంతువుల పెన్షన్‌లకు గాను 89,788 మంది అయితే అప్లికేషన్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. సో, వీళ్ళందరూ అయితే భర్త చనిపోయిన తర్వాత వితంతువుల పెన్షన్‌కి అయితే అప్లికేషన్స్ వేసుకున్న వారైతే. సో, దీనికి గాను 250 కోట్లకు పైగా అయితే అదనపు ఖర్చు చేస్తుందండి ప్రభుత్వం అయితే ఈ పెన్షన్‌ల కోసం అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో టాపిక్ అయితే ఇదేనండి. కొత్త పెన్షన్‌ల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదేను. సో, 7, 8, 9 తేదీల్లో అయితే మీకు మొదటి విడతలో ఎవరైతే పేరు లిస్టులు ఉంటాయో వాళ్ళందరికీ అయితే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.